యూట్యూబ్ ఛానల్ జక్కుల జేబీటీవీ ఈ రోజున నేను పేపర్లో చూడటం జరిగింది. వాలంటీర్లు ఉద్యమాన్ని ఊపు చేశారు అని. అయితే ఈ సందర్భంగా నేను వాలంటీర్లతో కాసేపు ముచ్చరించదలుచుకున్నాను. సరదాగా వాలంటీర్లు అంటే నాకు ఎటువంటి ద్వేషం లేదు, వాళ్ళ మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమతోనే నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం ఆదుకుందని మీరు అనుకుంటున్నారు, ఈ భవిష్యత్తును నాశనం చేసిందని నేను అంటాను. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ స్థాపించినప్పుడు మీకు ఒక ముద్రేసింది వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్లు సేవకులు, వాళ్ళు జీతం తీసుకునే వాళ్ళు కాదు, సమాజం మీద ప్రేమతో సేవ చేసే ఉద్దేశంతో వచ్చారని చెప్పింది. మరి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు మీ సేవలు అయిపోగానే ప్రభుత్వాలు తీసేసినప్పుడు మీరు సైలెంట్గా వెళ్ళిపోవాలి. మళ్ళీ ఏ ఉద్దేశంతో మీరు ధర్నాలు, దీక్షలు, ర్యాలీలు చేస్తున్నారు? ఇది నా ప్రశ్న. చాలా మంది వాలంటీర్లు కూడా చెప్పారు, మేము సేవ చేస్తున్నాం. సేవ అనేది అవసరమైనప్పుడే ఉపయోగించుకుంటారు, అవసరం లేనప్పుడు తీసేస్తారు. కాబట్టి డిమాండ్ చేసే హక్కు మీకు లేదు. ఇది మొదటిది. రెండోది, 5,000 రూపాయల జీతం మీకు ఇచ్చింది, కనీస వేతనం కూడా లేకుండా 5,000 రూపాయల వేతనం. దానికి కూడా పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు కూడా తెలియదు. ఈ వాలంటీర్ వ్యవస్థలో ఎవరున్నారంటే డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాలు లేక ప్రభుత్వం ఏదో ఒకటి కల్పించిందిలే అని చెప్పేసి అందులో దూరారు. ముఖ్యంగా ఇందులో దూరిన వాళ్ళు మొత్తం వైసీపీకి సంబంధించిన వాళ్ళు. వైసీపీకి సంబంధించిన కార్యకర్తలను నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఉన్నత చదువులు చదివిన మీకు ఇవ్వాల్సింది వాలంటీర్ ఉద్యోగాలు కాదు. మీరు ఇండస్ట్రీలు పెట్టుకోవాలనుకుంటే ఇండస్ట్రీలు పెట్టుకునే సౌకర్యం కల్పించాలి, లేదా మీకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలి. మినిమం శాలరీ 18,000 రూపాయలు ఉన్నటువంటి శాలరీ పెట్టేసి ఉద్యోగాలు కల్పించాలి. అవి కల్పించకుండా మీరు పార్టీకి పనిచేశారు కాబట్టి మళ్ళీ మీరు అదే పార్టీ కోసం పనిచేయాలి. కాబట్టి జీవితాంతం ఒకసారిగా మీకు కావాల్సినంత ఆర్థిక వనరులు కల్పిస్తే మీరు మళ్ళీ పార్టీకి తోడుండ్రనే దుర్బుద్ధితోటి 5,000 రూపాయలు జీతంగా నిర్ణయించి ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసే విధానంతో, మళ్ళీ పర్మనెంట్ కూడా కాదు. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది జీవితాంతం ఉండేది కూడా కాదు. ప్రభుత్వంలో భాగంగా సంవత్సరానికి ఒకసారి మీ ఇష్టపూర్వకంగా రెన్యువల్ చేయటం, ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే తీసేయచ్చు అనే కండిషనల్తో ఈ వ్యవస్థను స్థాపించింది జగన్మోహన్ రెడ్డి గారు. అవి మీ అందరికీ తెలిసి ఇష్టపడి మీరు అందులో జాయిన్ అయ్యారు. ఇవాళ పర్టికులర్గా మళ్ళీ ప్రభుత్వం మారగానే మా వాలంటీర్ ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి మీరు ధర్నాలు చేయటం ఇంకోటి చేస్తారు. నేను మిమ్మల్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఇప్పుడు మీరు చేస్తున్న ధర్నాలు లేదా మీరు చేస్తున్న ఇవి కార్యక్రమాలు మీకోసం చేస్తున్నారా, వైసీపీ పార్టీ కోసం చేస్తున్నారా అన్నది ఒకసారి ఆలోచించుకోండి. మీకోసం చేస్తే 5,000 రూపాయల జీతంతో మీ జీవితం ఎలా మనుగడ సాగిస్తారు? వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి 5,000 ఇస్తే 5,000తో మీ బ్రతుకులు ఎలా నెట్టుకొని వస్తాయన్నది ఆలోచన చేయాల్సిన బాధ్యత మీ పైన లేదా? పార్టీ కోసం పనిచేస్తుంటే అంటే వైసీపీ పార్టీ కోసం మీ జీవితాలను త్యాగం చేసేసి మళ్ళీ ఉద్యమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారా? మీరు పార్టీకి సేవ చేయాలన్నప్పుడు వాలంటీరు అనే పదాన్ని తీసేసి చేయండి, తప్పులేదు. కానీ వాలంటీర్ వ్యవస్థను ముసిగేసుకుని పార్టీని అధికారంలో తీసుకొని రావాలనో లేకపోతే పార్టీకి మేలు చేయాలనో మీ అధినాయకత్వ కుట్రలకి మీరు బలి కావద్దు అన్నది నా సందేశం. ఒకసారి మళ్ళీ ఆలోచించండి. ఖచ్చితంగా మీకు సపోర్ట్ నేను ఉంటాను. ఎలా? మీరు ఉద్యోగ భద్రత అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలు రావాలి, నైపుణ్యం పెంచాలి, మన రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి ఉద్యోగం రావాలి, మినిమం 25,000 రూపాయల జీతంతో ఉంటేనే మీ కుటుంబాలు గడవగలరు. అది వదిలేసి ఏదో భిక్ష వేసినట్టు 5,000 రూపాయల జీతంతో మీ ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి మీరు ధర్నాలు, ర్యాలీలు, ఊపందుకునే ప్రోగ్రాం చేస్తున్నారు. దాన్ని మీడియా కవరేజ్ ఉంటుంది వాళ్ళ స్వార్థం కోసం. వాళ్ళ స్వార్థానికి మీరు బలి కావద్దు అన్నది నా సందేశం. ఇక రెండో విషయం, వాలంటీర్ వ్యవస్థలో ఇప్పటి వరకు పనిచేసిన మీరందరూ ఈ 6 నెలలు గడిచిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పనితీరు, ఆ రోజున మీరు ఏ విధంగా అయితే పింఛన్ల పంపిణీకి అయితే జరిగిందో ఈ రోజు కూడా అదే విధంగా పింఛన్ పంపిణీ జరుగుతుంది. మరి మీరు ఉండి మీరు లేకుండా ఏమి తేడా కనిపిస్తుంది? మీకు అన్ని 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం పరిచి మీకు జీతాలు ఇచ్చి మీ జీవితాలు ఎదుగుబొదుగు లేకుండా చేసినటువంటి పార్టీ కోసం మీరు పనిచేస్తారా? లేకపోతే సవ్యంగా పింఛన్ పంపిణీ జరుగుతుంది, అదనపు భారం రాష్ట్రం మీద ప్రజల మీద పడకుండా పంపిణీ జరుగుతుంది కాబట్టి మీరు మాకు నైపుణ్యం ఉద్యోగాలు కావాలి, మాకు ఇండస్ట్రీలు తీసుకుని రావాలని చెప్పేసి పోరాటం చేస్తారా అన్నది మీరు ఆలోచించండి. పార్టీల కోసం పనిచేస్తారా, మీ బ్రతుల కోసం మీరు పనిచేస్తారా అన్నది ఈ రోజున వాలంటీర్లు అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. ఖచ్చితంగా మీరు రాజకీయ పార్టీల పోరాటానికి లేకపోతే వాళ్ళ యొక్క ఎత్తులకి, వాళ్ళ ఉనికి కోసం చేసే ఎత్తులకి బలి కావద్దు అన్నది వాలంటీర్కి నా యొక్క సూచన. మీరు ఎన్ని చేసినా, మీరు ఎంత పోరాటం చేసినా వాలంటీర్ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు.
ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ అప్పనంగా ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ కార్యకర్తలకు దోచిపెట్టుకునే విధానాన్ని ప్రజలు ఎవరూ హర్షించరు. కాబట్టి వాలంటీర్లందరూ ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి, మీరు ఎన్ని పోరాటాలు ఎన్ని ఆరాటాలు పడ్డా ఈ వ్యవస్థ అనేది ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదు. ఈ వ్యవస్థని నేనైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మీరు పోరాటం చేయండి ప్రభుత్వం మీద. కానీ ఇండస్ట్రీలు మాకు మినిమం 25,000 రూపాయల శాలరీ వచ్చే విధమైనటువంటి ఉద్యోగాలు కల్పించమని, లేకపోతే మీకు ఏదైనా నైపుణ్యం ఉంటే డైరీ ఫార్మ్స్ కావచ్చు, ఆటోలు కావచ్చు, ఒక రకరకాలైనటువంటి ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి లోన్స్ ఇమ్మని కానీ పోరాటం చేయండి. తప్పనిసరిగా ప్రజల మద్దతు ఉంటుంది, మా మద్దతు ఉంటుంది. తప్పితే ఏదో వైసీపీ వాళ్ళు ఆడుతున్న డ్రామాలకి మీ జీవితాలు బలి చేసుకోవద్దు అన్నది వాలంటీర్లకి నేను ఇచ్చే సూచన, సలహా. నేను ఇచ్చే సలహా కనుక మీకు కరెక్ట్ అని భావిస్తే పాటించండి. లేదు మేము పార్టీలకే తొత్తులుగా ఉంటాం, పార్టీలు ఆడే క్రీడలో బలైపోతాం అనుకుంటే నిర్ణయం మీ ఇష్టం. ఏదేమైనప్పటికీ నేను తీస్తున్న వీడియోలు కనుక మీకు కరెక్ట్ అని భావిస్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మరింత మందికి చేరవేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.